మణి, నీ పేరు విన్నా నేను తలుచుకున్నా నాకు ఫస్ట్ గుర్తొచ్చే మాట బీ పాజిటివ్ అని గ్రూప్ నినాదానికి నువ్వు ఎంబాడిమెంట్ లాంటి దానివి. సో పాజిటివ్ అండ్ అద్భుతమైన గొంతు, చక్కటి అందరినీ నవ్వుతూ ప్రేమగా పలకరించే నీ నేచర్. ఐ రియలీ లవ్. ఇలాంటి ఇంకో 50 పుట్టినరోజులు జరుపుకొని ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ మణి. హాయ్ మణి, హ్యాపీ 50th బర్త్డే. ఇన్ని రోజులు మీకు 40 ఏళ్ళు ఉంటాయేమని అనుకుంటా ఉన్నాను. ఒక్క రోజులో మీరు 10 ఏళ్ళు పెరిగిపోయేటప్పటికీ ఆశ్చర్యం, షాకు, అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎనీవే, నేను మీ హైదరాబాద్లో డిసెంబర్ 18 నుంచి 23 వరకు ఉంటాను. Hopefully we can meet in person and celebrate. Happy 50th again. Hello Manoon many happy returns of the day. Manoon అనగానే నాకు ఎప్పుడు లలితా సహస్రనామాల్లో పేరు గుర్తొస్తుంది. అలాగే నిన్ను చూడగానే కూడా లలితాంబవారు కూడా నాకు నీలో కనపడతారు. 2-3 సార్లు కలిశాను, మీ ఇంటికి రావడం కూడా జరిగింది. అప్పుడే 50 ఏళ్ళు నీకంటే మాత్రం అస్సలు నమ్మలేకపోతున్నాను. అర్ధ శతాబ్దము పూర్తి చేసుకుంటున్నావు. మరో అర్ధ శతాబ్దం కూడా పూర్తి చేసుకుని నిండు 100 ఏళ్ళు కలకాలం హాయిగా ఆనందంగా ఉంటూ ఆనందాన్ని పంచుతూ మరెన్నో పుట్టినరోజుల్ని చేసుకుంటామని ఆశిస్సులు, శుభాశిస్సులు, శుభాభినందనలు. మళ్ళా జన్మదిన శుభాకాంక్షలు మనోన్మణి. హాయ్ మనోన్మణి, సాధక రామధైర్యాలువి. మంచికి, మానవత్వానికి, మమతకి మానవ రూపం మా మనోన్మణి. నువ్వు మనం కలిసినప్పుడల్లా ఎంత జాగ్రత్తగా నన్ను, నిజంగానే పిన్ని అని పిలుపు కాదు, నిజంగానే అంత జాగ్రత్తగా నన్ను చూసుకుంటావు. హాఫ్ సెంచరీ కొట్టావు. అప్పుడప్పుడు మన క్రికెటర్లు హాఫ్ సెంచరీ కొడితే నమ్మలేనట్టుగా నువ్వు హాఫ్ సెంచరీ అంటే నేను నమ్మట్లేదు. యంగ్, ఎనర్జెటిక్ ఉంటావు. ఇటు ఈ రకంగా ఉండి కూడా ఆధ్యాత్మికంగా కూడా చాలా భక్తి అవి కలిగి ఉండటం నాకు చాలా చాలా ముచ్చట అనిపిస్తుంది. సెంచరీ కొట్టేస్తావు. ఆనందంగా ఉండు, తృప్తిగా ఉండు, పిన్నికి అన్నీ చేసి పెడుతూ ఉండు. మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. కౌశల్కి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. బాయ్. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. మన B+ చిట్టి చెల్లెలు మనోన్మణికి పుట్టినరోజు, ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. అరవెరిసిన అరవిందంలా ఉండే మనోన్మణికి అప్పుడే అరవందా? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. అందరి మనసుల్లో ఎంతో మంచి స్థానాన్ని సంపాదించావు, అలాగే ఉండాలి. ఆ స్థానాన్ని బదిలిపరుచుకుంటూ మరోసారి శుభాకాంక్షలు. ఏమని, ఎలా ఉన్నావు? అమ్మగా 22 సంవత్సరాలు, అపరంజి బొమ్మగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నా అందాల అపురూప చెల్లి మనోన్మణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ధన కనక వస్తువాహనాలతో ఆనందంగా, అందరినీ ఆనందంగా ఉంచుతూ, నువ్వు ఆనందంగా ఉంటూ, నీకు నచ్చిన విధంగా, నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని ఆశిస్తూ, మరో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నీ ప్రసాద్ అన్నయ్య. అలాగే నా మేనల్లుడికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. సరే. జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం. హ్యాపీ బర్త్డే టు యూ మనోన్మణి. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ గీతా జయంతి రోజు నీకోసం ఈ స్పెషల్ విషెస్. ఆ పరమాత్ముడు ఎప్పుడు నిన్ను చల్లగా చూడాలని, నువ్వు ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గీతా జయంతి శుభాకాంక్షలు. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మనోన్మణి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఆ, నీ పేరు గుర్తురాగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది చక్కగా నవ్వు మొహం. ఆ అమ్మవారు నువ్వు ఎప్పుడు నీ మొహంలో ఆ సంతోషం పోకుండా, ఆ నవ్వు పోకుండా నిన్ను అలాగే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 50 అని పెద్దదాని అనుకుంటున్నావేమో, నేను ఎప్పుడు అక్కనే, నువ్వు ఇంకా చిన్నదానివే, అది గుర్తుపెట్టుకో. మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు. To the most beautiful, Very talented, most melodious, very charming, most humble hey, very sweet. and hot. మన ముగ్ధ మనోహరమైన వావ్ Mano. వావ్ వావ్ మనో 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 అని వచ్చేసి నేను వర్డ్ ప్లే చేశాను సార్. మనోన్మణిలో మనో పెట్టేశాను. సో ముగ్ధ మనోహరమైన మనోన్మణికి హ్యాపీ 25th, Happy 25. హ్యాపీ 25, Advent kada? Happy 25. హ్యాపీ 25, Happy birthday. హ్యాపీ 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 బర్త్డే టు యూ. అండ్ నాకు తెలుసు నీకు చాలా 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 ఇష్టమైనది ఏంటో నాకు తెలుసు. జై శ్రీరామ్. Jai Shri Ram. అండ్ ఎస్, మాటిస్తున్నాను మనోన్మని, నేను ఎప్పుడు ఇండియా వచ్చినా సరే క్యాబ్ డ్రైవర్ని మాత్రం చెక్ చేస్తాను, పేరు చెక్ చేసి బుక్ చేసుకుంటాను. జై శ్రీరామ్. Jai Shri Ram. గాడ్ Happy బ్లెస్ birthday. యూ. హాయ్ మణి, మంచి మణి లాంటి నీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలానే ఇంకో 50 ఏళ్ల పాటు చక్కగా నవ్వుతూ పాడుతూ గడిపేయాలని ఆశిస్తున్నాను. మీ అబ్బాయికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రియమైన మనోన్మణి అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు. విషింగ్ యూ అ వెరీ హ్యాపీ గోల్డెన్ బర్త్డే. బి+ మెరుపు మనోన్మణి అక్క 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రియమైన మనోన్మణి అత్తకి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మనోన్మణి అత్త పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకోసం ఒక చిన్న పద్యము. కలిగి మానసమున కారుణ్య భావాలు, కలిగి మానసమున కారుణ్య భావాలు, పాటలు మధురముగా పాడుచుండు, సంతసముగనెప్పుడు శాంతి కోరుచునుండు, సంతసముగనెప్పుడు శాంతి కోరుచునుండు, పంచదశము నిండా ప్రాంజలి ఇదే. హ్యాపీ బర్త్డే అగైన్. బాయ్. మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు. తన పేరులోనే అనేక మణులను, అనేక మనోహరాలను పొదువుకున్న మన ప్రియమైన మనోన్మణికి ఈ ప్రత్యేకమైన పుట్టినరోజున అనేక శుభాకాంక్షలు. అరవందలో కూడా అరవిందంలాగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని, వెన్నెలలు విరజల్లేలాగా కళకళలాడుతూ ఎప్పుడూ ఉండాలని, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నిటినీ ఆ భగవంతుడు పూల జల్లులాగా తన మీద చక్కగా ఎప్పుడు కుదిపిస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిండు పౌర్ణమి నాటి నిండు చందమామిలాగా వెన్నెలలు విరజల్లుతూ ఇలాగే ఎప్పుడు ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చెల్లె ఎన్నెలమ్మని మాట్లాడుతున్నా. మొదల నీ పేరు చూసినా ఏంది ఇట్లా అందరూ నా లెక్క తప్పులు రాస్తురు పేరు అని అనుకున్నా. ఇక నా లెక్క అనాగిట్లా వలకదో ఏమో అని అనుకున్నా. వెనక సిరికి అందరు ఇట్లనే రాస్తురు, తప్పెట్లయితది అని నేను ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అన్నీ దోలాడి చూస్తే పరుషములు అంటారు, సరళములు అంటారు. అన్నీ అయినాక వెనక సిరికి నాకు సమజయింది నీ పేరు ఎంత గొప్ప పేరో. ఆ దినాలల్లా అమ్మ నాయన ఇంత మంచి పేరు పెట్టిరు చెల్లె, నీ కాల్ముక్త బాంచన్. నీ లెక్కనే నీ పేరు ముద్దుగుంది. ఇక నీ హ్యాపీ బర్త్డే అని సీతక్క గుంపుల పెట్టిండా. ఆడికెంచి అన్నపూర్ణ మొదాల పెద్ద బెంచ్ వేసింది. గదేతి బెంచ్ మార్కో ఏదో అంటారు కదా, ఆడికెంచి ఆ బెంచ్ ఎత్తు ఇంకింత బెంచబట్టిరు అక్కలు, చెల్లెండ్లు, అన్నలు, తమ్ముళ్ళు. అది ఎక్కనీకి నాతోటి కాదని సాలసాలైనా కాంతి అందరైనాక కొసాకి చెప్తే మంచిగా ఉంటది అనుకున్నా. ఎందుకంటావు, అందరిది కాపీ కొట్టి జరంత మిస్కిలేసి అట్లట్లా దిప్పి తీస్తే మంచిగా వస్తుందని ఒక ఆవిడ్య. ఇంకోటి ఏంటంటే అందరు ముద్దుగా తయారైతున్నారు, నేను కూడా నీటుగా గోటుగా మంచిగా అందరి లెక్క ముద్దుగా తయారైదామని అనుకున్నా కానీ నా బతుకు సల్లగుండా ఆట నామదాని లేదు, పూసంత పురుసత లేదు. ఇక ఇట్లా కాదు అని ఇసొంటి మెసేజ్ పెడుతున్నా. నీ మనసు పెద్దగుండాలే, వయస్సు చిన్నగుండాలే, ఇట్లా నువ్వు మంచిగా చల్లగుండాలని దీవెనార్తులు పెడుతున్న చెల్లె. ఇక అందరూ సంస్కృతంలో వాడతారు, నాకేమో అవన్నీ రాకపోయే. ఒక తెలుగులో ఒక చిన్న పాట పాడి వినిపిస్తా. పుట్టినరోజు జేజేలు నీకు, సంతసములు కలుగు వేవేలు నీకు, శాంతి ఆయువు కలిమి బలిమితో దేవుడు దీవించేను శుభము నీకు, మంచి మనసుతో
మంచి పనులతో మంచి పేరు పొందేవు, జయము నీకు, జయము నీకు, జయము నీకు. మనోన్మణి ఈ పేరు మొదటిసారి విన్నప్పుడు ఏ అరవం పిల్లో అనుకున్నాను. అరవడమే కాదు, ఆటలే కాదు, అంతకన్నా గొప్పగా పాడుతుంది ఈ మణి. అమ్మవారి అనుగ్రహం వల్ల నాకు దొరికిన ఈ చిట్టి చెల్లాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే మరో 50 వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, శతమానం భవతి. లవ్ యూ. మనిషే మణి దీపం, మనసే నవనీతం. మన B+ జానకమ్మ, సుశీలమ్మ, చిత్రల పాడే మన గాన కోకిల మనోన్మణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా మమతల చెల్లి మన మనోన్మణి ఈమె, మాట పాట తోడా మనసు గెలుచు. మా మమతల చెల్లి మన మనోన్మణి ఈమె, మాట పాట తోడా మనసు గెలుచు. చిట్టి తల్లికి దియే సిరుల శుభాశీసు, చిట్టి తల్లికి దియే సిరుల శుభాశీసు. జన్మదినమునందు జయము శుభము, జయము శుభము. జన్మదినమునందు జయము శుభము, జయము శుభము. మనో నీకు అప్పుడే 50 years నిండుతున్నాయి అంటే నమ్మశక్యంగా లేదు. మహా దృష్టిలో మాత్రం నువ్వెప్పుడు పారాడే పాప ఇవే. ఇలా చక్కగా నీ మంచి మాటతో, నీ మంచి మనసుతో మమ్మల్ని అందరినీ గెలిచి మాకు మా మనసుల్లో మంచి స్థానాన్ని పొందావు చిట్టి తల్లి. నీకు భగవంతుడు ఆశీర్వదించాలి. అమ్మవారి నిన్ను సదా అరచేతుల్లో పెట్టుకుని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలమ్మ. మనం హాయ్ మణి, నీకు గుర్తుందా మనం ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు నేనేం చెప్పాను నీకు? అస్సలు నువ్వు నాకు ఎవరో కొత్త దానివి, ఇప్పుడే మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం అనిపించలేదు. అంత చక్కగా ఆప్యాయంగా మాట్లాడావు. అసలు హెజిటేషనే లేదు నీతో మాట్లాడడం అనేది. నాకేదో నిన్న మాట్లాడానా, నా కజిన్తో మాట్లాడానా అనిపించింది. అంత ఆప్యాయంగా ఉండే నీ స్పెషల్ బర్త్డే నాడు నేను నీకు విషెస్ చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు సర్వవేళ ఆనందంగా ఉండాలని ఆ శ్రీరాముడిని కోరుకుంటున్నాను. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ 50th బర్త్డే. కోడలు మనోన్మణికి జన్మదిన శుభాకాంక్షలు అండ్ ఆశీస్సులు. జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదాముదం. ప్రార్థయామహే భవశతాయుషీ, ఈశ్వర సదా త్వాం చ రక్షతు. పుణ్యకర్మణా కీర్తిమర్జయా, జీవనం తవా భవతు సార్థకం. మనోన్మణి, మీకు చాలా ఇష్టమైన సంస్కృతంలో చెప్పాలని చిన్న ప్రయత్నం. మీరు మరో 50 పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని, మీ గొంతులో ఎంత మాధుర్యం ఉందో అంతకంటే మించిన మాధుర్యాన్ని తర్వాత 50 ఏళ్లలో కూడా మీ జీవితంలో నింపుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ శాంతి సంతోషాలతో గడపాలని కోరుకుంటూ, సంతూర్ మమ్మీకి, అదే మీకు, మీ అబ్బాయికి కూడా జన్మదిన శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ओ मनोन्मणि प्यारी मनोन्मणि, बड़ा शुभ दिन है, तेरा जन्मदिन है. 85 पहुँचे हो, आगे शुभ दिन है. ओ मनोन्मणि, हमरी मनोन्मणि. Happy birthday, darling. Stay blessed, stay beautiful, stay good, and stay glamorous as ever. Happy 50th. మనోన్మణి, లవ్. తెలుగు తల్లికి కంఠాభరణంగా వేసినటువంటి కథా కళాహారంలో ఎప్పటికీ మెరుపు కోల్పోని ఒక మణి మా మనోన్మణి. చెరగని చిరునవ్వు, అలసటెరుగని మొహం, ఎప్పుడు
అన్నిట తానే మెసిలే ఒక డైనమిజం. అదే మనోన్మణి అంటేను. మంచి కార్యదక్షత, తర్వాత అసలు పనంటే ఒక వెరుపు భయము లేని ఒక చొరవ, అంతేకాకుండా ఒక సహృదయత, అందరితోటి కలిసి అన్ని పనులు బాగా జరగడానికి తాను నేపథ్యంలో ఉండి చేయగలిగిందంతా చేసే ఒక సహృదయత ఉన్నటువంటి మంచి చెల్లెలు మా మనోన్మణి. తనకి నా శుభాభినందనలు, శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. అమ్మ మనోన్మణి, నీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు సంపూర్ణ ఆయురారోగ్యానంద ఐశ్వర్యాలతో ఉండాలని శుభాశీస్సులు. నీ జీవితం నీ గళమంత మాధుర్యంగా, నీ గాత్రమంత హాయిగా గడవాలని శుభాశయాలు. ఆంగ్లంలో చెప్పినట్టుగా 50s ఆర్ న్యూ 30s. కాబట్టి నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎన్నో శుభకార్యాలు జరుపుకుంటూ ఎన్నో విజయాలను పొందాలని మంగళాకాంక్షలు. ఇట్లు వేణుమామయ్య. హాయ్ మనీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా B+కే కాదు, ఆఫ్లైన్ ఫన్ ఆన్లైన్ ఇంకా అన్ని గ్రూపులకి కలిపిన గాన కోకిలవి నువ్వు. ఖచ్చితంగా 50 years లాగా ఉండదు నీ వాయిస్ కూడా, చిన్నపిల్లలాగే ఉంటుంది ఎప్పటికీ. అట్లా మంచి దేవుడు ఇచ్చిన ఆ గాత్రంతో, ఇంకా నీ చిన్నపిల్ల లాంటి మనస్తత్వంతో ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని, మనవరాళ్ళని ఎత్తుకున్నా సరే నువ్వు వాళ్ళకంటే నువ్వే యంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్. హాయ్ మనోన్మణి గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. యాజ్ యూజువల్ జస్ట్ కీప్ రాకింగ్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద డే. మనోన్మణి గారు, మీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ. మనోన్మణి, ఈ పేరు వినగానే ఆహా ఎంత మంచి పేరు అనుకున్నాను. మనోజ్ఞమైన ఆమె రూపు చూసినప్పుడు పేరుకు తగ్గ చక్కదనం అనుకున్నాను. మనోహరమైన ఆమె గాత్రం విన్నప్పుడు మాధుర్యాన్ని నింపుకుని మధువులొలకబోస్తుంది అనుకున్నాను. మనోజవముగా ఆమె అందించే సహాయాలను చూసి గొప్ప అంకిత భావం కదా అనుకున్నాను. మనోరమైన ఆమె వైఖరి ముచ్చటగా ఉంటుంది కదా అనుకున్నాను. మనసు పరబ్రహ్మలో కలిగి ఉండడం అన్న తన పేరుకు సార్థకత కలిగేలా మెలిగే బంగారు తల్లికి బంగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరునవ్వులు చిందిస్తూ, పాడుతూ, ఆడుతూ చిరకాలం ఇలాగే హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు. మనోన్మణి సోదరి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రసాద్ జంటలాగా చెప్పలేను, అంత టాలెంట్ లేదు. ఇక ఎన్నెలమ్మలా వెన్నెల జల్లులు కురిపించలేను. అబ్బా ఎంత అద్భుతం! మరి నాకు తెలంగాణ గానం రాకపాయే. మది నిండా చల్లని దీవెనలతో నీవు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మురళీకృష్ణ రాయవరం. మనోన్మణి, ఈ పేరు మీరు పరిచయం అవ్వకంటే ముందర నాకు ఈ పేరు తెలియదు. మీరు పరిచయం అయిన తర్వాత ఆ పేరుకి అర్థం తెలుసుకున్నాను. గత 4 సంవత్సరాలుగా మీరు రాసే పోస్ట్స్ కానీ, మీరు ఫేస్బుక్లో పెట్టే మెసేజెస్ కానీ చూస్తూ ఉంటే పేరుకి సార్థకత చేకూర్చిన వాళ్ళల్లో అతి తక్కువ మందిలో మీరొకరు. మీరు పెద్దవాళ్లతో ఎంత గౌరవంగా ఉంటారో చిన్నవాళ్లతో అంతే ఆప్యాయంగా ఉంటారు. పాటలు బాగా పాడతారు, కథలు బాగా చెప్తారు, అలాగే అప్పుడప్పుడు కవితలు కూడా రాస్తూ ఉంటారు. అవేనండి కవితలు, అవి కూడా బాగుంటాయి. ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండండి. విష్ యూ అ వెరీ హ్యాపీ 50th birthday. బై ద వే, యు ఆర్ సో ఎక్సైటెడ్ వెన్ యూ ఆర్ 5 కదా, జస్ట్ 10 times యు ఆర్ మోర్ ఎక్సైటెడ్. విష్ యూ అ హ్యాపీ 50th birthday. బై ద వే, ఇంకొక మాట, మీకు ఎంతో ఇష్టమైన నాయకుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నుంచి ఒక సూచన. మనోన్మణి గారు బాగున్నారా? మీరు బాగుంటారు, ఎందుకంటే మీరు బాగా పాడతారు కదా. డిసెంబర్ 32, 33 తారీఖులో లాల్ బహదూర్ స్టేడియంలో 148 మంది రాష్ట్రపతులు, ట్రంప్ అందరు వస్తున్నారు. మీరు పాడతారు కదా. మీరు అక్కడికి వచ్చి కవితలు అవి రాయకండి, ఆహ్లాన్ని పిలిచాం, మీరు వచ్చి పాడితే చాలు.
నేను ఒక ఫ్లైట్ పంపిస్తాను మీకు హ్యూస్టన్ నుంచి. ఆ ఫ్లైట్ ఎక్కి మీరు మూసాపేటలో దిగి అక్కడి నుంచి ఆటో చేసుకుని వచ్చేయండి. మీరు వస్తారు కదా, మీరు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రియమనోన్మనీ తవ 50 సంవత్సరే ఆయురారోగ్యమైశ్వర్యం సుఖం సర్వం దదాతు తే. Dear Manonmani, on your 50th birthday, I pray to God to grant you health, wealth and all the happiness you deserve. Ishwarah tubhyam pradattah parivarah sudarshanah yatnena kritam sarvam tava samarpanam sreshtham. God has given you a wonderful family and you have given your best to your family. 50 సంవర్షే అపి బలిశం ప్రతిబింబం ధారయతి పరిపక్వతా తు సర్వేషు కర్మసు ప్రకటయతి. Even at 50 years of age, your looks reflect childish innocence, but your maturity is evident in all your actions. స్వచ్ఛతా హృదయస్య వచనేషు మధురం భవతి ఆధ్యాత్మికతా చ గీతేషు మృదులా ప్రకటయతి. It is the purity of your heart that emerges in the sweet words you speak, and it is your spirituality that reflects in your melodious voice when you sing. Manonmani, have a nice 50th birthday. Kishore Mama. చెల్లి మనోన్మణి, మొట్టమొదటిగా అల్లుడికి శతమానం భవతి జన్మదిన శుభాకాంక్షలు. ఆ తరువాత నీకు అమ్మగా, అత్తగా, అవ్వగా, ముత్తవ్వగా జీవితం హాయిగా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ధన కనక వస్తు వాహనాలతో నీకు కావలసినటువంటి ఆచార వ్యవహారాలను నిర్వహించే సమర్థతతో హాయిగా సాగాలని చెప్పి మనసా అమ్మవారిని కోరుకుంటూ నీకు కూడా జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి. బంగారు చెల్లి, మా బంగారు తల్లి మనోన్మణి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందులో 50 పుట్టినరోజు అంటే మాటలు కాదు. 50 పుట్టినరోజు శుభాకాంక్షలు. 50 ఏండ్లంటే జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకొని పరిపూర్ణమైన సంతృప్తికరమైన దశలో ఉండే వయసు అది. ఇక్కడి నుంచి ఎన్నో సాధించడానికి, ఎన్నో చేయడానికి, ఎంతోమందిని ప్రభావితం చేయడానికి ఆ భగవానుడు ఇచ్చిన శక్తిని, యుక్తిని అంతా తీసుకుని ఇంకా రానున్న 50 సంవత్సరాలు గొప్ప గొప్ప పనులు చేసే దిశలో నీకు ఎన్నో రకాలైన ఆయురారోగ్య సిరి సంపదలని ఆ భగవానుడు నిండుగా ఆ అమ్మవారు సంపూర్ణంగా నీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడిచ్చిన చెల్లి, ఏ బంధమో తెలియదు కానీ మొట్టమొదటిసారి కలిసినప్పుడు మనం B+ ద్వారా, జూమ్ ద్వారా కొన్నేళ్ళు కలిసిన తర్వాత అన్ని కార్యక్రమాలన్నీ చేస్తూ అన్నయ్య తర్వాత మొదటిసారి కలిసినప్పుడు అనిపించింది, నేను మరవలేను ఎప్పుడు కూడా. అంటే ఆ రోజున ఎక్కడ అసలు ఏ చెల్లి, ఏంటి చెల్లి, ఎక్కడికి చెల్లి అనిపించి అలా ఒక జీవితంలో చెల్లెలు లేని ఒక లోటుని భగవంతుని ద్వారా తీర్చేశాడు చెల్లి. చాలా చాలా సంతోషం. ఇలాగే ఎప్పుడు కూడా అంటే మనోన్మణి అనగానే నాకు గుర్తొచ్చేది ఒక స్థిరమైన చిరునవ్వు, ఆ తర్వాత కోకిల కంఠం. ఎప్పుడు కూడా ఆ చిరునవ్వే నీ శక్తి. అంటే నీకే కాదు, ఆ చిరునవ్వు అనేది చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఒక అనునాదాన్ని ప్రసరింపచేస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నవ్వుతూ ఉన్నావంటే అది ఎక్కడో తెలియని వ్యక్తికి, తెలియని తీరాల్లో ఒక హృదయానికి తాకుతుంది. తప్పనిసరిగా వాళ్ళ మనసుల్లో కూడా ఆ చిరునవ్వు మొలుస్తుంది. మణి అనగానే గుర్తొచ్చేది చక్కటి వెన్నెల లాంటి ఒక చిరునవ్వు. అది ఎప్పుడూ నీకు చెదరకుండా, చెక్కు చెదరకుండా నీ జీవితంలో స్థిరంగా ఉండాలని అపురూపంగా పెంచుతున్నావు బిడ్డల్ని. చక్కగా బావగారితోటి
ఆనందంగా నిండైన జీవితాన్ని గడిపి చెల్లి. శతమానం భవతి, దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టకామితార్థ సిద్ధిరస్తు.